హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్. బాదం మిల్క్ అంటేనే బయట అయితే కొనేస్తాం. అలాంటి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఎండలు అయితే మండిపోతున్నాయి కదండి. ఇలాంటి ఎండల్లో ఫుడ్ తినాలన్నా తినలేం. కాబట్టి ఇలాంటి బాదం మిల్క్స్ చేసుకుని తీసుకుంటే హెల్తీగాను టేస్టీగాను కూడా ఉంటాయి. పిల్లలకు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ముందుగా ఒక 20 బాదం పప్పులను అయితే తీసుకుని నానబెట్టుకుని పొట్టు అయితే తీసేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిలో ఒక టీ గ్లాసుడు పాలు అయితే వేసుకుని మెత్తటి పేస్ట్లా అయితే చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కనైతే పెట్టుకుని ముందుగా మనం ఒక ఫుల్ క్రీమ్ మిల్క్ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకుని కొంచెం పాలు వీటైన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా వేసుకుని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటూ అందులోనే మనం టేస్ట్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి ఇంకా స్వీట్నెస్ కోసం షుగర్ని కూడా వేసుకొని ఇందులోనే మనకు కలర్ కావాలి అనుకుంటే కుంకుమ పువ్వు ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, లేదా ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కూలింగ్ అయిన తర్వాత మనం సోడా బాటిల్స్ ఉంటాయి కదండి, అవి నీట్గా కడుక్కొని అందులో వేసుకుని తీసుకుంటే సింప్లీ అండ్ టేస్టీ బాదం మిల్క్ రెడీ. ఇంతేనండి, ప్రాసెస్ ఎంతో ఈజీ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. బాయ్ బాయ్.